అన్నా దీక్షకు మద్దతు తెలపడానికి వచ్చిన రైతులు నేతలపైన మా ఢిల్లీ కరెస్పాండెంట్ వెంకటేష్ ఇస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. ఓవర్ టు వెంకటేష్. భూసేకరణ ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా రైతు లోకం కదం తొక్కుతోంది. అన్నా హజారేకు మద్దతుగా వేలాది మంది రైతులు జంతర్ మంతర్కు వచ్చారు. ఆయనకు మద్దతుగా సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ సహా అనేక రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు ఆయనకు మద్దతు పలుకుతున్నటువంటి దృశ్యాలు మనం వేదికపై చూస్తున్నాము. నిన్నటి నుంచి జంతర్ మంతర్లో ప్రారంభమైన ఈ ఆందోళన రైతు లోకాన్ని కదిలిస్తుంది. రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ ని వ్యతిరేకంగా తీసుకోవాలని ముక్త కంఠంతో అన్నా హజారే డిమాండ్ చేస్తున్నారు. రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉండి ఈ భూసేకరణ ఆర్డినెన్స్ 70% మంది రైతులు అనుమతిస్తేనే భూసేకరణకు ఇప్పటివరకు అనుమతి ఉంది. కానీ రైతులు అంగీకరించకుండానే వారి భూములు ఏకపక్షంగా లాక్కునేటువంటి ఈ ఆర్డినెన్స్ను వ్యతిరేకించాలని అన్నా హజారే పిలుపునిస్తున్నారు. అన్నా హజారే పిలుపునకు వేలాది మంది రైతులు కదిలి వచ్చి జంతర్ మంతర్లో నిరసన దీక్ష చేస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా రైతు ప్రాంత ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత రైతులు, రైతు కూలీల పరిరక్షణ వేదిక కూడా ఒక ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది. బహుళ పంటలు పండేటువంటి రాజధాని భూములను అన్యాయంగా లాక్కుంటున్నటువంటి అంశాన్ని జాతీయ స్థాయి దృష్టికి తీయడం లక్ష్యంగా రాజధాని ప్రాంత రైతు కూలీలు నాయకులంతా కూడా వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నా హజారే దీక్షకు మద్దతు పలికేందుకు ఆయన ఢిల్లీకి వచ్చారు. రైతుల పక్షాన్ని నిలబడి రైతులకు న్యాయం జరగాలని ఆయన నిలదీస్తున్నారు. ప్రస్తుతంతో మాట్లాడదాం. రాంబాబు గారు, ఈరోజు అన్నా హజారే దీక్షకు మద్దతుగా మీరు వచ్చారు. ఏ దేశ స్థాయి దృష్టికి తీసుకొచ్చారు? ఏ అంశాలు అన్నా హజారే దృష్టికి తీసుకురాబోతున్నారు? ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయం, ముఖ్యంగా రాజధాని పేరుతో బహుళ పంటలు పండేటటువంటి భూముల్ని రైతుల దగ్గర నుంచి భూ సమీకరణ పేరుతో అన్యాయంగా లాక్కునేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఆ కార్యక్రమాన్ని ఇక్కడ అన్నా హజారే గారికి, మేధా పాట్కర్ గారికి వివరించడం ద్వారా జాతీయ స్థాయిలో ఒత్తిడి పెంచడం కోసం ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకుండా అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చే ముందు అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలతో సమావేశమై వారి నిర్ణయం మేరకు ఇక్కడికి మేమందరం రావడం జరిగింది. దానిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను రావడం జరిగింది. ఇవాళ 2013 భూసేకరణ చట్టాన్ని సవరించారు. అదే భూసేకరణ చట్టాన్ని ఉపయోగించి ఎవరైతే భూ సమీకరణకు సహకరించలేదో వారి మీద ఉపయోగిస్తామని నిర్ణయం మంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం. ఈ భూసేకరణ చట్టం యొక్క సవరణ కూడా రైతాంగానికి తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుందనేది మేము భావిస్తున్నాం. ముఖ్యంగా తుళ్ళూరు ప్రాంతంలో రైతాంగాన్ని భయాందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి మీరందరూ కూడా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం అందరికీ కూడా ఈ విషయాలను వివరించడం కోసం ఆంధ్ర రాష్ట్రంలో పచ్చని భూముల్లో బహుళ పంటలు 3, 4 లాక్కునేటువంటి కార్యక్రమం 1 ఎకరం కాదు, 2 ఎకరాలు కాదు, 100 ఎకరాలు కాదు, లక్షలాది ఎకరాలు లాక్కునే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చేస్తున్నది. దానికి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఉద్యమానికి అంకురార్పణ చేయడం కోసం ఇక్కడ రావడం జరిగింది. మరి మార్చి 1-2 వారాల్లో మరి మేధా పాట్కర్ గారు కూడా వచ్చి అక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని పర్సనల్గా కలుసుకొని వారి ఇతిబాధలు తెలుసుకోవడానికి వారు అంగీకరించినట్లుగా తెలుస్తున్నది. కాబట్టి ఇది ఒక మంచి పరిణామం. తెలుగుదేశం పార్టీ అలాగే ప్రభుత్వం ఇప్పటికైనా వారు చేస్తున్నటువంటి అన్యాయమైనటువంటి కార్యక్రమాన్ని విరమించుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. సార్, ఇప్పుడే మీరు కార్యాచరణలోకి దిగారు, రైతులకు అండగా నిలబడేందుకు కార్యాచరణలో దిగారు. తెలుగుదేశం పార్టీ అంటుంది ఇది ప్రజా అవసరాల కోసం రాజధాని నిర్మిస్తున్నామని చెప్పి, దానిపైన మీరు అంటారు? ప్రజా అవసరాల కోసం రాజధాని నిర్మించుకోవాల్సిందే, తప్పేం లేదు. రాజధానికి ఎంత కావాలి? 1,00,000 ఎకరాలు కావాలా? రాజధాని పేరుతో భూములు లాక్కొని రైతాంగం దగ్గర నుంచి భూములు లాక్కొని వ్యాపారం చేయాలనేటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. సింగపూర్ వారికి, జపాన్ వారికి భూములు అమ్ముకోవాలనే పద్ధతి అది సరైనటువంటి పద్ధతి కాదు. రాజధానికి కావాల్సినటువంటి 2,000 ఎకరమో లేదా 1000 ఎకరమో తీసుకోమనండి, దాన్ని డెవలప్ చేయమనండి. మాస్టర్ ప్లాన్ వేసి ఎవరికి ఏది కేటాయించాలి, ఇక్కడ ఇండస్ట్రీస్, ఇక్కడ ఐటీ, ఇక్కడ ఇంకో సెక్టర్ అని పెట్టమనండి. రైతులు వారికి అమ్ముకుంటారు లేదా రైతు లాభం పొందుతారు. కానీ రైతుల దగ్గర అన్యాయంగా భూములు లాక్కొని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకం. దాన్ని మేము ఎలవ్ చేయం. ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమే కాకుండా జాతీయ స్థాయిలో కూడా ఉద్యమాన్ని నిర్మించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంకణబద్ధమై ఉంది. అందరితో సహకరిస్తాం. సిపిఎం వారితో సహకరిస్తాం. అలాగే ప్రజా సంఘాలు, అన్ని ప్రజా సంఘాలు అందరితో కూడా సహకరించి ఒక ఉద్యమాన్ని రూపుదిద్దటం ద్వారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి దుశ్చర్యలను ఎదుర్కోవడానికి మా ప్రయత్నం మేము చేస్తాం. సార్, శివరామకృష్ణ కమిటీ కూడా పంట భూములను లాక్కోవద్దు, బంజరు భూములో పెట్టండి మీరు అని చెప్పి రికమెండ్ చేసింది. కానీ చంద్రబాబు ఇంకా అడమెంట్గా ముందుకెళ్తున్నాడు. రీజన్ ఏమై ఉంటుంది? చంద్రబాబు నాయుడు గారు
శివరామకృష్ణ కమిటీ వేసినటువంటి రిపోర్టును పరిశీలించుకోకుండానే విజయవాడ డిక్లేర్ చేశారు. దానిలో చాలా వివరంగా దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని శివరామకృష్ణ గారు ఏం చెప్పారు? ఎక్కడైతే పంట భూములు లేవో అక్కడ మీరు రాజధాని పెట్టుకోండి. అదేవిధంగా ఎక్కడైనా డీఫారెస్టేషన్ చేయవలసిన అవసరం ఉంటే కూడా డీఫారెస్ట్ చేసుకోవడానికి కేంద్రం ఒక ఎసులుబాటు ఇస్తే దాన్ని కూడా వినియోగించుకోకుండా పచ్చటి భూముల్లోనే పెట్టాలనుకోవడానికి కారణం ఏమిటి అంటే, మరి అందరూ అంటున్నది వాస్తుట, వాస్తు వల్ల ఇదంతా చేస్తున్నారనేటువంటి మాట వినిపిస్తుంది. అది నిజమేనని నమ్మవలసినటువంటి పరిస్థితి వాళ్ళు ఏర్పడుతూ ఉన్నది. కాబట్టి ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. వాస్తు పేరుతో రైతుల్ని దగా చేసే కార్యక్రమాలు చేయవద్దని మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెబుతూ ఉన్నారు. రాజధాని పేరిట చంద్రబాబు సర్కార్ చేస్తున్న ల్యాండ్ పూలింగ్ రైతుల పొట్టగొడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు లక్ష్మణ్ రెడ్డి. కృష్ణా, గుంటూరు రైతులతో పాటు ఢిల్లీ వచ్చిన జనచైతన్య వేదిక నేత లక్ష్మణ్ రెడ్డి అన్నా హజారే దీక్షలో పాల్గొన్నారు. మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈరోజు సాయంత్రం కేజ్రీవాల్ గారికి కూడా మెమరాండం అందిస్తాం. దేశవ్యాప్తంగా ఉన్న మేధావుల్ని, రైతు ఉద్యమ నేతలందరూ కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని రాజకీయ పార్టీలని, రైతు సంఘాలని, ప్రజా సంఘాలని, మేధావులందరినీ కలిసి ఐక్యంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం. చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ పేరుతో వేలాది ఎకరాలు తీసుకొని రాజకీయ వ్యాపారస్తులకి లబ్ధి చేకూర్చాలని ప్రయత్నం చేస్తున్నాడు. భారతదేశం యొక్క, ఆంధ్రప్రదేశ్ యొక్క ఆత్మగౌరవాన్ని వ్యతిరేకిస్తూ మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి నినాదాలకి విలువ లేకుండా చేస్తున్నాడు. సింగపూర్, జపాన్ పారిశ్రామికవేత్తలకి తిరువూరు ప్రాంత భూముల్ని కట్టబెట్టాలని చూస్తున్నాడు. దీన్ని సహించం. దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం.